హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్యాపుచినో కాఫీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఈ క్యాపుచినో కాఫీ అన్నది బయట అయితే చాలా ఎక్స్పెన్సివ్ అండి. సో మనం తక్కువ అమౌంట్లోనే మనం ఇంత మంచి టేస్టీ అయిన కాఫీని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని వేసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. సో 1 స్పూన్ కాఫీ పౌడర్కి 2 స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేయాలి. ఒకవేళ మీకు స్వీట్ కొంచెం ఎక్కువగా తీసుకునే వాళ్ళైతే మీ ఇష్టం, ఒక 1/2 స్పూన్ ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను 2 to 3 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేస్తున్నానండి. ఐస్ క్యూబ్స్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనం బీట్ చేసేటప్పుడు మిక్సీ జార్ అన్నది హీట్ అవుతుంది కాబట్టి, సో దాన్ని మనం ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల కొంచెం ఆ హీట్ అన్నది మనకి జార్కి అప్లై అవ్వదు. సో మనకి అప్పుడు క్రీమీ టెక్స్చర్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఫస్ట్ 2 minutes వరకు మాత్రం ఆన్ ఆఫ్ అన్నది వెంటనే చేస్తూ ఉండాలి. చూడండి, నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలాగా ఒకసారి రొటేట్ చేస్తూ ఇలా చేయాలి. సో మనకి ఇక్కడ చూస్తే కనుక ఈ స్టేజ్ లిక్విడ్ ఫామ్లో రావాలన్నమాట. అప్పటి వరకు మనం ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. అంటే నాకు ఇంకొక ఐస్ క్యూబ్ యాడ్ చేశాను. అలా ఐస్ క్యూబ్ యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం హై స్పీడ్లోనే కంటిన్యూస్గా 5 minutes వరకు మనం దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. సో అలా చేసుకుంటే మనకి ఈ విధంగా టెక్స్చర్ అయితే వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా క్రీమీగా ఉందో. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కాఫీ కప్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు నేను ఈ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా వేడిగా ఉన్న పాలని తీసుకొని ఒకసారి దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల కాఫీ అన్నది మిల్క్లో మిక్స్ అవుతుంది కదండి. ఇప్పుడు కప్ నిండగా మనం మిల్క్ని యాడ్ చేసుకొని దానిపైన ఒక 1.5 స్పూన్ వరకు ఈ క్రీమ్ని యాడ్ చేయాలి. చూడండి ఎంత థిక్గా ఉందో. ఇప్పుడు మీరు ఇంకా షుగర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. పర్ఫెక్ట్ కాఫీ అయితే రెడీ అయిపోయింది. అదే మీకు రెస్టారెంట్ స్టైల్లో కావాలంటే కనుక ఇలాగా చాక్లెట్ సాస్ కానీ లేదంటే ఏదైనా తీసుకొని మీకు నచ్చిన డిజైన్ని ఇందులో వేసుకోవచ్చు. నేను ఈ విధంగా చూపించినట్టు ఇలా సింపుల్గా మనం డిజైన్స్ని కూడా యాడ్ చేసుకుంటే కనుక మన రెస్టారెంట్ స్టైల్లో ఉండే కాఫీ అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీకైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కనుక వెంటనే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే డెఫినెట్లీ మీకు ఆ రెసిపీస్ని నేను షేర్ చేసుకుంటాను. సో ఈ కాఫీని మీరు కూడా ఎంజాయ్ చేసి ఎలా వచ్చిందన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.